man of God. డాడీ గారిలో ఉన్నటువంటి ఒక గొప్పతనం నేను ఏం చెప్తా ఉంటానంటే, మీరు నేను ఎలా ఆశీర్వదిస్తారంటే, మీరు నాకంటే గొప్పగా వాడబడాలని ఆశీర్వదిస్తారు. For those of you who don't know, he is always referred as daddy for many of them. So how the daddy blesses is more than me, God should use you. That is his heart. శివ మమ్మీ గారు కానీ డాడీ గారు కానీ ఇద్దరు చాలా హార్ట్ఫుల్గా ఆశీర్వదిస్తారు. వాళ్ళు Sheba Thomas Garu also, she blesses her disciples in the same way. ఒకటి దేవుని కృప ద్వారా, వారి ద్వారా వచ్చినటువంటి ఆ బ్లెస్సింగ్ ద్వారా, దేవుడి యొక్క కృపను బట్టి ఈరోజు ఈ యొక్క డివైన్ పవర్ మినిస్ట్రీస్ అనేది దేవుడు అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో తీసుకువెళ్తూ ఉన్నాడు. By the grace of God and his prayers and his discipleship has brought me thus far by having this divine power ministries. మా యొక్క ఆత్మీయ తండ్రి మాకు నేర్పించింది ఒకటే, ఇవ్వటం. My spiritual father has taught me to generosity, to give. హల్లెలూయా. హల్లెలూయా. ఈ డివైన్ పవర్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి చాలా మందికి తెలిసే ఉంటుంది. లాస్ట్ టైం మనం క్రిస్మస్ పెట్టినప్పుడు శారీ డిస్ట్రిబ్యూషన్ చేశాం. అదేవిధంగా చలివేంద్రం అనేది ఊర్లో ఏర్పాటు చేశాం. ఇవన్నీ నేను ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారంటే, డాడీ గారి ద్వారా నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. So last year also many of you have joined us during Christmas season. We have been giving some alms to the poor and some distribution. అంటే దహించు అగ్ని పరిచర్య ద్వారా ప్రతి నెల, ప్రతి 2 నెలలకు ఒకసారి గారి ప్రతిరోజు పేదలకి ఆ సహాయం అనేది వెళ్తా ఉంది. Through the Hinchu Agni ministries, it is not once in a while the generosity or the charity happens. It is every day the charity happens. Every day, ప్రతిరోజు పేదలకు సహాయం వెళ్తా ఉంది. గట్టిగా చెప్పలు కొడదాం. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. అటి గొప్ప నాయకత్వం కింద నేను ఉండటం అనేది, ఇక్కడ చాలా మంది దహించు అగ్ని చేత అందరూ దహించు అగ్ని బిడ్డలమే ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ సమయంలో కూడా ఒక చిన్న కార్యక్రమాన్ని చేయడానికి దేవుడు కృప చూపించాడు. అది నా ఆత్మీయ తండ్రి గారి చేతుల మీదుగా చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మన అత్తిల్లో ఉన్నటువంటి ఆశా వర్కర్స్ అందరికీ ఈరోజు శారీస్ డిస్ట్రిబ్యూట్ చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అది ఈ కార్యక్రమం చేస్తూ ఉండగా కాబట్టి వచ్చారా, అందరూ వచ్చారా? హల్లెలూయా. 2 చేతుల పైకి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో ఈ యొక్క 100 రోజుల ఉపవాస ప్రార్థనలో నాతో మాట్లాడింది ఏంటంటే, ఒక క్రొత్త తరాన్ని దేవుడు లేపబోతా ఉన్నాడు. న్యూ జనరేషన్ దేవుడు రైజ్ చేయబోతా ఉన్నాడు. రైజ్ చేయబోతా ఉన్నాడు. రైజ్ చేయబోతా ఉన్నాడు. లిబారాటో సెఫాందో లిబాలియాటా రెక్టోకే పారాండో సెఫాలియాటా. Thank you, wonderful Holy Spirit of God. We want this fire. We want this power in this last days. Give a big hand to Jesus. Hallelujah. You shall receive power when the Holy Ghost coming upon you. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు. Without power you cannot do anything. దేవుని యొక్క శక్తి లేకుండా నువ్వేం చేయలేవు. కాబట్టి ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో మనం దేవుని ఆత్మ చేత నడిపించబడదాం, దేవుని శక్తి చేత నడిపించబడదాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఈ సమయంలో మనం శారీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేసిన తర్వాత డాడీ గారికి మనం సమయాన్ని అప్పగిద్దాం. ఈరోజు నేను నమ్ముతూ ఉన్నాను, రూఢిగా నమ్ముతూ ఉన్నాను, ఈ యొక్క కూడికలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక గొప్ప కార్యం జరగబోతా ఉంది. ఏదో ఒక గొప్ప కార్యం జరగబోతా ఉంది. దేవుడు వాక్యం ద్వారా దర్శించబోతా ఉన్నాడు. తన దాసుల ద్వారా సూటిగా మాట్లాడబోతా ఉన్నాడు. మీ హృదయాలు తెరవబడబోతా ఉన్నాయి. మీ ఆత్మలు రేపబడబోతా ఉన్నాయి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపడతాం. ఒక తాజా అభిషేకముతో, ఒక క్రొత్త తైలముతో దేవుడు మీ తలను అంటబోతా ఉన్నాడు. మీ బంధకములు తెగిపోతూ ఉన్నాయి. దేవుడు విడుదలిస్తూ ఉన్నాడు, విడుదలిస్తూ ఉన్నాడు. ప్రతి కాడి మానమోకులు దేవుడు విరగొడుతూ ఉన్నాడు. ప్రతి విధమైన అపవాది సంబంధమైన కార్యాల నుంచి ప్రతి ఒక్కరు ఈరోజు విడుదల పొందుకోబోతూ ఉన్నారు. విడుదల పొందుకోబోతూ ఉన్నారు. విడుదల పొందుకున్నారు. The Lord fulfill every promises in your life. The Lord fulfill every prophecies in your life. The Lord fulfill every prosperity is unlocked in your family. Every inheritance in your family. In the name of Jesus the Christ. Everybody shout to 7 loudest. Amen. 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 Hallelujah. అందరూ ఒక్కొక్కరుగా వస్తే ఆత్మీయ తండ్రి గారి చేతుల మీదకి చేయాలని ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా. అందరూ వచ్చారు కదా, అందరూ రండి. So we are going to distribute the sarees to an organization called as Asha Workers from Attili province by our man of God, Daddy Dr. Thomas Garu.
అందరు గట్టిగా చప్పలు కొడదాం. Please appreciate and we give a round of applause. David, bless him, Lord. తండ్రి, ఈ సమయంలో మా ఆత్మీయ కుమారుడు డేవిడ్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, ఆశీర్వదించండి. I pray for all our ASHA workers. ఈ ఆశా వర్కర్స్ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. Though they are government employee, they are doing their job sacrificially, that we know very well, Lord. వారు ప్రభుత్వ ఉద్యోగులైనప్పటికీ త్యాగపూరితముగా ప్రజల కొరకు మంచి సేవ చేస్తూ ఉన్నటువంటి బిడ్డలు నాయన. Bless them, Lord, and their family. వారిని వారి కుటుంబాలను మేము దీవిస్తూ ఉన్నాం. Release your holy anointing upon them, Lord. నీ పరిశుద్ధ అభిషేకమును వారి మీద విడుదల చేస్తూ ఉన్నాం. I pray for all this cloth which we are going to distribute now. దేవ, వారికి పంచిపెడుతున్నటువంటి శారీలను బట్టి నీకు వందనాలు. Bless it, Lord. ఆశీర్వదించండి. Release your blessings upon it, Lord. నీ ఆశీర్వాదాలు వాటి మీద విడుదల We చేస్తూ give all the glory. నీకే సమస్త మహిమను We చెల్లిస్తున్నాము. ask in Jesus' name. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. అందరు గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నన్రీ నన్రీ అయ్యా, కోడి కోడి నన్రీ అయ్యా. అందరం స్తోత్రం స్తోత్రం అయ్యా, కోడి కోడి స్తోత్రం అయ్యా. మరవామలినై తీరయ్యా, మనదార నన్రీ சொல்வே. மரவாமலினை தீரையா, மனதார நன்றி சொல்வே. இரவும் பகலும் என்னை நினைத்து இதுவரை நடத்தினீரே. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ ఏలియా గారు వచ్చి డాడీ గారిని బొకేస్తో సన్మానిస్తారు. ఫస్ట్గా Now Pastor Elia Garu, పాస్టర్ ఏలియా గారు, పాస్టర్ జీవమణి గారు, Pastor Sister Jeevamani Garu and Pastor Elia Garu will honor the man of God, Dr. Thomas Garu, right now by giving the shawl and the శాల్వాతో bouquet. అదే విధంగా బొకేతో సన్మానిస్తారు. అందరు గట్టిగా చప్పలు కొట్టాలి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎవ్రీబడి క్లాప్ టు జీసస్, ప్రైజ్ టు జీసస్. చేసేదా కొడుతూనే ఉండాలి మీరు. యేసయ్యా, Clap your hands, please. యేసయ్యా, నా దైవం నీవేనయ్యా. మన మధ్యలో ఉన్న కరిష్మా గారిని శాంతి ప్రియ వచ్చి బొకేతో సన్మానిస్తారు. కమ్ కమ్ ఫాస్ట్. Now Sister Shanti Priya will come and honor Sister Karishma. She is a wonderful woman of God. She's a wonderful woman of God. Thank you Jesus. Give me. సహోదరి వచ్చి పెద్ద దైవ జనరాలు. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. Please appreciate by clapping your hands. మన మధ్యలో ఉన్నటువంటి హైదరాబాద్లో సేవ చేస్తున్న పాల్ డేవిడ్ అయ్య గారు కూడా ఉన్నారు మన మధ్యలో. ఆయన కూడా ఉండటం చాలా సంతోషకరం. అయ్య గారిని కూడా మనం సన్మానిద్దాం. Honor the man of God also.
హల్లెలూయా. ఓకే, అందరూ లేచి నిలబడదాం. అమూల్యమైన సమయానికి మనం వచ్చాం. మన మధ్యలో డాడీ గారు ఉండటం ఎంతైనా సంతోషకరం. Please stand up. దహించు అగ్ని ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, On behalf of the Dahinchu Agni Ministries International, డాక్టర్ థామస్ గారు Dr. Thomas Garu, మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేసి ఉన్నాడు. he is not being a blessing only to our nation India but many nations. నేనేం నమ్ముతున్నానంటే ఇది 100 రోజుల ముగింపు సభ కాదు, ఇది 100 రోజుల ప్రారంభ సభ. I believe గట్టిగా strongly, చప్పట్లు కొడదాం. హల్లెలూయా. I believe strongly it is not a 100th closing prayer, it is the new beginning. అది ఈ రోజు డాడీ గారు ప్రారంభించబోతాను. గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ మనం ఆహ్వానిద్దాం. Thank you, Lord. What a wonderful day. Praise God. What a wonderful day. ఎంత అద్భుతమైనటువంటి దినం. Our beloved man of God, Akil David, దైవజనులు finished his fasting 100 days. దైవజనులు అఖిల్ డేవిడ్ గారు తన 100 రోజుల ముగింపు కూడిక. Of course, he is my spiritual son. ఆయన ఆత్మీయ కుమారుడు. God is using him mightily. దేవుడు చాలా శక్తివంతంగా వాడుకొంటూ ఉన్నారు. He started recently his ministry. దేవుడు తన పరిచర్యను ఒక ఉన్నతముగా తనను వాడుకుంటూ ఉన్నాడు. Yeah, he started his ministry recently. ఈ మధ్యనే తన ఆ పరిచర్యని ప్రారంభించి ఉన్నాడు. But God is using him mightily in many nations. Many nations. దేవుడు అనేక దేశాల్లో తన కుమారుని వాడుకుంటూ ఉన్నాడు. Always he is traveling abroad. ఎప్పుడు ఇతర దేశాలకు ప్రయాణిస్తూ ఉన్నాడు. And God is using in our India also. దేవుడు మన భారతదేశంలో కూడా బహుబలముగా వాడుకుంటూ ఉన్నాడు. Thank God. God gave his grace to pray with fasting more than 100 days. దాదాపు 100 రోజులుగా పైగా ఉపవాసం ఉండి ప్రార్థించడానికి దేవుడు తన కుమారునికి కృప చూపినందుకు దేవునికి మహిమ. Right now I pray for him the name of Jesus. ఇప్పుడే యేసు నామమున నేను ప్రార్థిస్తూ ఉన్నాను. I pray for you my son. నా కుమారుని నీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. The coming days you are going to see the tremendous change in your ministry. రానున్న దినములలో నీ పరిచర్యలో ఒక మహా గొప్ప కార్యమును చూడబోతూ ఉన్నాను. You need lot of finance. నీకు ఎంతో ధనం అవసరం ఉంది. The spirit of the Lord says I am going to release the finance. దేవుని ఆత్మ చెబుతూ ఉన్నాడు, నేను నీ కొరకు ఆర్థిక వనరులను విడుదల చేయబోతూ ఉన్నాను. Within a year. ఇక ఒక సంవత్సరములోనే. Within a year. I mean next year by this time. వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా Your territorial going to be double. నీ సరిహద్దులు రెండంతలుగా విశాలపరచబడబోతున్నాయి. God is going to establish your ministry. దేవుడు నీ పరిచర్యను ఆశీర్వదించి The hand స్థాపించబోతున్నాడు. of the Lord will sustain you. దేవుని హస్తము నిన్ను You will బలపరచబోతుంది. see the glory of God. దేవుని మహిమను నువ్వు The చూడబోతున్నావు. presence of God will overflow in your life. దేవుని సన్నిధి నీ జీవితంలో పొంగి ప్రవహించబోతున్నది. Thank you Jesus. వందనాలు You యేసయ్యా. have the apostolic calling. నీవు అపోస్తల పిలుపు కలిగి ఉన్నావు. Confirm your calling and go in a right path, the Lord says. నీ పిలుపును నిశ్చయించుకొని సరి అయిన మార్గములో వెళ్ళు అని దేవుని ఆత్మ సెలవిచ్చుచున్నాడు. I pray for his wife also. ఇగో తన భార్య, నీ భార్య కొరకు ప్రార్థిస్తున్నాను. Lord bless them both. Thank you entire family. ప్రభువా ఈ కుటుంబమును మీరు దీవించండి. Lord I bless them the name of Jesus. యేసు నామమున ఆశీర్వదిస్తున్నాను. Thank you Lord. Thank you for our wonderful presence. ప్రభువా నీ సన్నిధి కొరకై వందనాలు. I bless them Lord. నీవు We ఆశీర్వదిస్తున్నాను. give all the glory we ask in Jesus name. నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Thank you Lord. The promise is వాగ్దానం ఏంటంటే from Isaiah 60, the whole chapter, the whole verses is belongs to you. ఐజయా 60వ అధ్యాయాన్ని దేవుడు మీ కుటుంబానికి అధ్యాయం అంతా ఒక ప్రవచనముగా ఇస్తూ ఉన్నాడు. There are 20 in Isaiah 60 there is a 22
verses are there. 60వ అధ్యాయములో యెషయా గ్రంథం దాదాపు 22 వచనాలు ఉన్నాయి. All this 22 verses is belongs to you. ఈ 22 వచనాలు మీ సొంతమై ఉన్నాయి. God will fulfill every words in your life in Isaiah 60. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి వాగ్దానములన్నిటినీ మీ జీవితాల్లో నెరవేర్చబోతూ ఉన్నాడు. Hallelujah. From today, ఈ రోజు నుండి the promise will fulfill. Well, thank you, Lord. Very soon. వాగ్దానములు ఈ రోజు నుండి నెరవేర్చబడటం From చూడబోతున్నాం. today, all the promise will fulfill. ఈ రోజు నుండి వాగ్దానాల నెరవేర్పును No చూడబోతున్నాం. demonic power can stop. ఏ దుష్ట శక్తి వాటిని ఆపలేదు. God will destroy the demonic hold. ప్రతి దుష్ట బంధకములను జయించే శక్తిని దేవుడు ఇస్తూ Thank ఉన్నాడు. you for anointing, Lord. నీ అభిషేకముకై వందనాలు God తండ్రి. gave already authority over all the demons. ప్రతి దయ్యముల మీద దేవుడు ఇప్పటికే నీకు అధికారమునిచ్చి ఉన్నాడు. No demon power can touch you. ఏ దుష్ట శక్తి నిన్ను తాకలేదు. Thank you, Lord. వందనాలు యేసయ్యా. Thank you for all the men of God, women of God. Thank you, Lord. Gather here. ప్రభువా ఇక్కడ చేరి వచ్చిన దైవజనులను దైవజనురాలను బట్టి వందనాలు. Bless the master. ప్రభువా వారిని Lord, ఆశీర్వదించండి. many are came from the other states. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు ఉన్నారు. Bless them, Lord. వారిని ఆశీర్వదించండి. Lord, they came all the way from Lord, hundreds of kilometers దేవా ఇదిగో away from here. వందల కిలోమీటర్ల దూరం నుండి ఈ స్థలానికి వచ్చి ఉన్నారు. Bless them, Jesus. వారిని ఆశీర్వదించండి. Anoint them, Lord. అభిషేకించండి. Amen. యేసు నామములో. Jesus' name. యేసు నామములో. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord. వందనాలు యేసయ్యా. Yeah. Just 1 minute. ఒక్క నిమిషం. We are all going to invite the Holy Spirit. మనందరము పరిశుద్ధాత్మ దేవుని అగ్ని ఆహ్వానిద్దాం. మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండించు, నాలో అగ్ని మండించని పాడదాం. Hallelujah. This is what prayer of our pastor David. This is the prayer of ఇది పాస్టర్ డేవిడ్ గారి యొక్క ఆశ ప్రార్థన యున్నది. Hallelujah. Everyone stand up. అందరము లేచి నిలబడదామా? Everyone sing with me. ప్రతి ఒక్కరు నాతో అగ్ని కలిసి పాడండి. మండించుము, నాతో అగ్ని మండించు. నాలో అగ్ని మండించుము. నాతో అగ్ని మండించు. Hallelujah. మండించు, మాలో అగ్ని మండించు, అగ్ని మండించు, మాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, మాలో అగ్ని మండించు, అగ్ని మండించు, మాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా మాలో అగ్ని మండించు, మాలో అగ్ని Hallelujah. మండించు. The meaning of these songs, ఈ సాంగ్ ఈ పాట యొక్క అర్థం ఏంటంటే Lord, burn in me, ప్రభువా నాలో అగ్ని మండించు, burn in me. నాలో అగ్ని మండించు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Burn in me the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. Yes. Burn in me, Lord. పరిశుద్ధాత్ముడు నాలో అగ్ని వలె మండయ్యా అని. అగ్ని మండించు, మాలో అగ్ని మండించు, అగ్ని మండించు, మాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా మాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా మాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు, అగ్ని మండించు, మాలో అగ్ని మండించు, అగ్ని మండించు, మాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా మాలో అగ్ని
సిద్ధపరచుకోండి. Because today is the anointing day. ఎందుకంటే ఈ రోజు అభిషేక The Spirit of the Lord is going to anointing you. దేవుని ఆత్మ నేను అభిషేకించబోతున్నాడు. He is going to anointing you with a fresh anointing. ఒక కొత్త అభిషేకంతో నేను అభిషేకించబోతున్నాను. Thank you, Lord. మండుచుండెనే పొద కాలిపోలేదుగా
దర్శించినావే. అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే. అగ్నిలో నుండి మోషేను దర్శించినావే. అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండించు, మాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా, మాలో అగ్ని మండించు. నాలో అగ్ని మండించు. నాలో అగ్ని మండించు. Thank you, Lord. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు. మండుచుండేనే పొద కాలిపోలేదుగా. మండుచుండెనే ఎవరిగా బదిరా? పొద కాలిపోలేదుగా. అగ్నిలో నుండి మోషేను దర్శించిన. అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే. అగ్నిలో నుండి మోషేను దర్శించినావే. అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే. మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా, మాలో అగ్ని మండించు. నాలో అగ్ని మండించు. అగ్ని మండించు. చివరిగా ఫైనల్లీ చివరిగా మండుచుండేనే పొద కాలిపోలేదుగా. మండుచుండేనే పొద కాలిపోలేదుగా. అగ్నిలో నుండి మోషేను దర్శించినా. అగ్నిలో నుండి మోషేను దర్శించినావే. అల్బరాకదా దురబరగుదురబర. నేను మండిస్తా. I will make you to burn, నేను మండిస్తున్నాను. and I'll make you to lit నేను fire. మండిస్తున్నాను. I'll make you as a fire, నేను దగిస్తున్నాను. and
And I'll consuming you. Ratela mahantura hatara. Thank you from now. ఈ రోజు నుండి The entire life is going to be changed. నీ జీవితం అంతా మారిపోబోతుంది. I am going to use you as a mighty weapon of me. నేను నిన్ను నా కొరకు బలమైన సాధనముగా You are వాడుకోబోతున్నాను. going to be like a fiery arrow. ఓ నువ్వు ఒక మండుచున్న అగ్ని బాణములాగా ఉండబోతున్నావు. The fiery arrow. అగ్ని బాణముగా Fiery ఉండబోతున్నావు. arrow. అగ్ని బాణం. Fiery arrow. అగ్ని బాణం. Thank you, Holy Spirit. వందనాలు పరిశుద్ధాత్ముడా. Thank you for our anointing. నీ అభిషేకముకై Thank you వందనాలు. for our glorious anointing. నీ మహిమ కలిగిన అభిషేకముకై వందనాలు. Thank you for this glorious ఈ anointing. మహిమ కలిగిన అభిషేకముకై The Lord వందనాలు. says, ప్రభు అంటున్నాడు, the revival going to be start from here. ఇక్కడ నుండి గొప్ప ఉజ్జీవం ప్రారంభం కాబోతుంది. Thank you, Lord, from today. ఈ రోజు నుండి You have the visitation of God. దేవుడు దర్శించుడు మీరు చూడబోతున్నారు. You are going to be visitation. మిమ్మల్ని దేవుడు దర్శించబోతున్నారు. God's visitation. దైవ దర్శనం God's పొందబోతున్నారు. visitation. దేవుడు మీకు God's కనబడబోతున్నారు. visitation. దేవుడు మిమ్మల్ని God's దర్శించబోతున్నారు. visitation. దేవుడు You are దర్శించబోతున్నారు. going to shift from one level to another level. ఓ ఒక స్థాయి నుండి మరొక ఉన్నత స్థాయిలోనికి మీరు The వెళ్ళబోతున్నారు. Spirit of the Lord take you to the another level. దేవుని ఆత్మ మిమ్మల్ని మరొక స్థాయిలోనికి Your realm తీసుకెళ్ళబోతున్నారు. is going to be changed. ఓ మీ మండలం మారబోతుంది. Your realm is going to be changed. మీ ఆత్మీయ మండలం మారబోతుంది. The Spirit of the Lord is going to change you. దేవుని ఆత్మ నిన్ను You will see the మార్చబోతున్నాడు. fire. అగ్ని చూడు. The fire will go before on you. నీకు ముందర అగ్ని The fire నడవబోతున్నది. will go before on you. నీకు ముందర అగ్ని నడవబోతున్నది. Every hurdles, every hindrance will break by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రతి ఆటంకాలు అడ్డుబండలు అన్ని కూడా పటాపంచలు You కాబోతున్నాయి. are going to see the prosperity. నీవు గొప్ప అభివృద్ధిని చూడబోతున్నావు. Prosperity. అభివృద్ధి Spiritually, ఆత్మీయంగా, financially, you are going to see the prosperity. ఆత్మీయంగా, ఆర్థికంగా నువ్వు అభివృద్ధిని No చూడబోతున్నావు. one can stop. ఎవ్వరు ఆపలేరు. No one can stop. ఎవ్వరు ఆపలేరు. Such a blessing is going to overflow in your life, the Lord says. ఎవరు ఆపలేని గొప్ప ఆశీర్వాదాలు నీలో పొంగి ప్రవహించబోతుంది This అని is the hour ప్రభువు of the overflow. ఇది పొంగి పొర్లే గడి అయి ఉన్నది. Yes, you will overflow in everywhere. Your cup is going to run over. నీ గిన్నె నిండి పొంగి పొర్లబోతున్నది. It's going to run over with the Lord of blessings. అనేక ఆశీర్వాదాలతో నీ గిన్నె నిండి పొంగి ప్రవహించబోతుంది. Thank you for our anointing, ఈ Lord. అభిషేకముకై వందనాలు తండ్రి. We give all the glory. నీకే సమస్త మహిమను చెల్లిస్తున్నాను. We ask in Jesus' name. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Clap your hands and glorify God. గట్టిగా చప్పలగొట్టి ప్రభు నామమున కనపడదాం. Please take your seat. దయచేసి కూర్చోండి. Hello, check. Today evening we have one more meeting in another place. ఈరోజు మరొక స్థలములో ఆ మీటింగ్ ఉంటూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So quickly we'll finish it. త్వరితముగా ఈ కూడికను మనం ముగించుకుందాం. Today when I was praying, God show me Elijah, prophet Elijah and Elisha. ఈరోజు నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఏలియాని ఎలీషాని చూపించాడు. Quickly turn to 2 Kings chapter 2 verse 11 and 12. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11 నుండి మనం చదువుదాం. First we'll read in English and Telugu also. Quickly, yeah. రెండవ రాజుల గ్రంథం 2 verse 11 and 12.
2 Kings chapter 2 verse 11 and 12. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11 12 వచనాలు. And it came to pass, as they still went on and talked, that, behold, there appeared a chariot of fire and horses of fire, and parted them both asunder. And Elijah went up by a whirlwind into heaven. And Elisha saw it, and he cried, my father, the chariot of Israel and the horsemen thereof. And he saw him no more, and he took hold of his own clothes and rent them in two pieces. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. 2:11. Please read again. 2 Kings chapter 2 verse 11. And it came to pass, as they still went on and talked, that, behold, there appeared a chariot of fire and horses of fire, and parted them both asunder. And Elijah went up Only by 11. only 11. Went up by a whirlwind into heaven. ఏమనుంది? Whirlwind. Whirlwind. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Listen carefully. నా మాటలు జాగ్రత్తగా వినండి. Prophet Elijah, while he was finishing his race, ప్రవక్త అయిన ఎలీషా తన యొక్క పరుగుని తుదముట్టించే ముందు 2 things came down. రెండు ఆకాశముడి కిందకు వచ్చాయి. Hallelujah. హల్లెలూయా. Number 1, మొదటిది fire chariot came. అగ్ని రథములు కలిగినటువంటి అగ్ని రథము వచ్చింది. And whirlwind came. రెండోది సుడిగాలి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. We have seen the 2 things. రెండు విషయాలు మనం అక్కడ చూడగలం. But కానీ Bible says బైబిల్ చెప్తూ ఉంది, he was taken up by a whirlwind. అతడు సుడిగాలి చేత కొనిపోబడెను అని చూడగలం. But where is the chariot? మరి అగ్ని రథాలు ఏమైనాయి? The fire chariot remained on the earth. ఆ అగ్ని రథములు భూమి మీదే మిగిలిపోయాయి. Sometimes God will give the lot of blessings. కొన్ని మార్లు దేవుడు అనేక ఆశీర్వాదాలు ఇస్తాడు. Sometimes God will give more than enough. కొన్ని మార్లు దేవుడు సమృద్ధిగా తన ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. Like God gave 5 soft stones to David to kill the Goliath. గొలియాతును చంపడానికి దేవుడు 5 నున్నటి రాళ్లను దావీదుకి ఇచ్చాడు. But he used only 1 stone. కానీ ఒక్క రాయిని మాత్రమే దావీదు వాడాడు. God knows that he is going to kill the Goliath with 1 stone. దావీదు ఒక్క రాయితో గొలియాతును చంపుతాడని దేవునికి బాగుగా తెలుసు. He knows very well. దేవునికి బాగుగా But తెలుసు. still God gave 4 more stones. కానీ దేవుడు ఒక్క రాయి మాత్రమే కాదు 4 కూడా ఎక్స్ట్రా ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. It's a God's plan. అది దైవ ప్రణాళిక. Even here also, ఇక్కడ కూడా God knows that the Elijah going to rapture by the whirlwind. మరి అక్కడ చూస్తే ఏలియా సుడిగాలి చేత ఆరోహణమైపోతాడని దేవుడికి తెలుసు. But still he sent the fiery chariot also. కానీ దేవుడు సుడిగాలితో పాటు అగ్ని రథములను కూడా పంపి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Where is the హలో చెక్ కొంచెం సౌండ్ తగ్గించండి, బేస్ పెంచండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Dear people of God, ప్రియమైన దైవజనమా, listen carefully. నా మాటలు జాగ్రత్తగా వినండి. Later now, where is the whirlwind? ఇప్పుడు ఆ సుడిగాలి ఎక్కడ? It is here. అది ఇక్కడే ఉంది. Hallelujah. హల్లెలూయా. If you read 2 Kings chapter 6 verse 17. And Elisha prayed and said, Lord, I pray thee upon his eyes that he may see. And the Lord opened the eyes of the young man, and he saw. And behold, the mountain was full of horses and chariots of fire round about Elisha.
The fiery chariot is in the earth. It is a proof. Amma. Second King chapter 6 verse 17 is a proof. రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చదివితే అక్కడ ఎలీషా చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి అగ్ని రథములు ఏవైతే ఉన్నవో అవి ఈ భూమి మీదే దేవుడు ఉంచాడు అని చెప్పటానికి ఒక రుజువై ఉన్నది. It came from the heaven, no doubt. అది పరలోకము నుండి ఆకాశం నుండి వచ్చినటువంటి అగ్ని రథములు అని చెప్పుటలో ఏ సందేహము లేదు. But the whirlwind is enough to go rapture prophet Elijah. కానీ ఏలి అనే ప్రవక్త ఆరోహణం అవటానికి అగ్ని రథములు అవసరం లేదు, సుడిగాలి ఒక్కటే చాలు. Hallelujah. హల్లెలూయా. So for whom he left it? మరి ఎవరి కొరకు అగ్ని రథములను భూమి మీద మిగిల్చి ఉంచాడు? Hallelujah. హల్లెలూయా. He left for Elijah. ఆ ఎలీషా కొరకు అగ్ని రథములు ఉంటున్నాయి. He left for Elisha. ఎలీషా కొరకు ఉంచాడు. So Elisha saw it. ఎలీషా వాటిని చూశాడు. Still it is not went with Elisha. అది తిరిగి ఎలీషా ద్వారా కూడా ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళలేదు. It is here only. అది ఇంకా భూమి మీద ఉన్నది. It is here only. అది ఇంకా ఇక్కడే ఉన్నది. For whom it is now, it is here. ఇప్పుడు ఆ అగ్ని రథములు ఇంకా ఎందుకు భూమి మీద ఉన్నవి? Hallelujah. It's for you and me. అది ఎందుకొరకంటే నీవు నేను అగ్ని రథముల చేత మనము Now కూడా the శరం చేయబడి fiery ఉండాలి. chariot is available for you. అగ్ని రథములు నీకు కూడా ఇంకా అందుబాటులో ఉన్నాయి. This is what God spoke me in the morning. దేవుడు ఉదయకాల సమయంలో నాతో ఇదే మాట్లాడి ఉన్నాడు. This is what God spoke me audibly in this today morning. దేవుడు ఈ రోజు ఉదయం స్వరము ద్వారా నాతో మాట్లాడిన విషయం ఇది. Today the fiery chariot is available. అగ్ని రథములు నేటికి ఇప్పుడు కూడా అందుబాటులో ఉన్నాయి. You may not see with your physical eyes. అది నీ యొక్క బాహ్య నేత్రములతో నువ్వు చూడకపోవచ్చు. But it is here. కానీ అవి ఇక్కడే ఉన్నాయి. Some of the things we cannot see in the physical realms, but we can see in the spiritual realms. ప్రతి ఆశీర్వాదం పరలోకం నుండి వస్తుంది, అది ఆత్మపూర్వకముగా వస్తుంది అని ఎంత మందికి తెలుసు, ఎంత మంది నమ్ముతున్నారు? All the heavenly blessings will come form of spirit. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఆత్మపూర్వకముగానే వస్తాయి. హలో, ఏమండోయ్, వింటున్నారా? హల్లెలూయా. For example, ఉదాహరణకి now ఇప్పుడు the spirit of the Lord, yes, now just now I spoke, I prophesied to Akil David. నేను ఇప్పుడు అకల్ డేవిడ్ కి ప్రవచనం చెప్పాను. I am going to bless you financially. ఆర్థికంగా నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. If I am not fulfill the, if I am not give the finance, you cannot fulfill the your vision. ఆ ఆర్థిక వనరులు లేకపోతే ఆ దర్శనాన్ని, తన మిషన్ ని తాను పూర్తి చేయలేడు. So God spoke me. దేవుడు నాతో God మాట్లాడాడు. spoke through me. దేవుడు నా ద్వారా I am మాట్లాడాడు. going to bless you financially. నేను నిన్ను ఆర్థికంగా ఆశీర్వదిస్తానని I am going చెప్పాడు. to give the lakhs of rupees in your hands. నేను లక్షల రూపాయలు నీ చేతికి ఇస్తాను How అని. he is going to give? అది ఎలా దేవుడు ఇస్తాడు? God will not going to print. దేవుడు ధనాన్ని ప్రింట్ చేసి ఇవ్వడు. He will not give to him. ఆ ప్రింట్ చేసి ఇదిగో అఖిల్ దేవ్ Or తీసుకున్నాడు. Akil David no need to hold somewhere, hold some house. ఆ లేకపోతే అఖిల్ డేవిడ్ వేరే ఇంటికి వెళ్ళి కన్నం వేయన అవసరం లేదు. Hallelujah. Hallelujah. It is already given when I was prophesying by the Holy Spirit. It is already given in the spirit realm. ఎప్పుడైతే ప్రవచనం నా ద్వారా దేవుడు విడుదల చేశాడో ఆత్మరూపకముగా అవి అఖిల్ డేవిడ్కి దేవుడు ఇచ్చేశాడు. It's already deposited in the spiritual realm. ఆత్మ సంబంధముగా అవి ఇప్పటికే పెట్టుబడిగా పెట్టబడి ఉన్నాయి. Everything God will give in by spirit only. అది దేవుడు ఏది ఇచ్చినా అది ఆత్మరూపకంగా ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. It's like, when the people are hungry in the famine days, Joseph gave only seed. కరువు వచ్చినటువంటి భయంకరమైన దినములలో యోసేపు విత్తనమును ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. People asked food. ఆహారము కొరకేమో ప్రజలు అడిగారు. Everyone asked
Master, we want food. యజమానుడా మాకు ఆహారం ఇవ్వు అని అడిగారు. But he didn't give the food directly. కానీ నేరుగా ఆహారాన్ని యోసేపు ఆ వ్యక్తులకు ఇవ్వలేదు. He gave seed. అతడు అనగా యోసేపు విత్తనాన్ని ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. He gave the seed. విత్తనమును ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. And he said, go and cultivate it. మీరు వెళ్ళి దానిని మనలా వ్యవసాయం చేసుకోండి అని చెప్పాడు. It's a God's principle. అది దైవ నియమము. Somebody shout hallelujah. 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 హల్లెలూయా. Now the Spirit of the Lord gave the seed. ఇప్పుడు దేవుని ఆత్మ ఒక విత్తనమును ఇచ్చి He is ఉన్నాడు. already in the spiritual realm. అది ఆత్మ సంబంధముగా How ఉంటున్నది. many of you know that spirit and word is same? ఆ దేవుని ఆత్మ వాక్యం ఒకటై ఉన్నారని ఎంతమందికి తెలుసు? Hallelujah. హల్లెలూయా. Sometimes God will give by word or spirit. దేవుడు కొన్ని మార్లు వాక్య రూపకంగా ఇస్తాడు, కొన్ని మార్లు ఆత్మ రూపకంగా ఇస్తాడు. Whatever may be. అది ఏ రూపకంగానైనా. If God will give by word also, it will deposit in the spiritual realm. దేవుడు వాక్య రూపకంగా ఇచ్చినా కూడా అది కూడా ఆత్మలో డిపాజిట్ అయినటువంటిది. It will not fail. అది విఫలము కాదు. Definitely it will fulfill in his time. అది ఆయన సమయములో అది నెరవేరుతుంది. Hallelujah. దగ్గరగా హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now I tell you, ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను, the Spirit of the Lord says, దేవుని ఆత్మ అంటూ ఉన్నాడు, the chariot, the fiery chariot remain on the earth. అగ్ని రథములు భూమి మీద ఇంకను నిలిచే ఉన్నవి. It is here. అవి ఇక్కడ ఉన్నవే. It is here. అవి ఇక్కడ ఉన్నవే. It can move place to place. అవి స్థలము నుండి స్థలానికి కదులుతూ ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. Many long years ago, ఎన్నో సంవత్సరాల క్రితం it was in God's promised land. అవి దేవుని వాగ్దాన దేశములో ఉంటూ ఉన్నాయి. But now కానీ ఇప్పుడు it is shifted to here. అవి అక్కడ నుండి ఇక్కడికి షిఫ్ట్ It అయిపోయాయి. is shifted to here. అవి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాయి. Everyone can occupy it. ప్రతి ఒక్కరూ దాన్ని The తీసుకోవచ్చు. Spirit of the Lord says it's for you. దేవుని ఆత్మ అంటున్నాడు, ఇది మీ కోసం, It's for me. ఇది నా కోసం. Now the fiery chariot is ready. ఇది అగ్ని రథములు ఇప్పుడు The సిద్ధంగా fiery ఉన్నాయి. chariot is ready. అగ్ని రథములు సిద్ధంగా ఉన్నాయి. Get into the chariot. నీవు రథము ఎక్కు. Get into the chariot. ఆ రథమును ఎక్కు. The chariot will take to place to place. ఆ రథమును నిన్ను స్థలానికి తీసుకెళ్తూ ఉంటాయి. He will possess the evil things. అంతేకాదు అవి దుష్టకరమైన వాటిని నాశనం When చేస్తాయి. you are in the chariot, నీవు రథములో ఉన్నప్పుడు thank you. You no need walk in the darkness. నీవు చీకటిలో నడవనవసరం లేదు. Because you are in the chariot. ఎందుకంటే నీవు రథములో ఉన్నావు కనుక. He will possess darkness. అది ఆ రథము అగ్ని, ఆ యొక్క అగ్ని రథము చీకటిని He కూడా will pass చేస్తుంది. the poverty. నీవు పేదరికమును దాటి You వెళ్తావు. no need to walk in the poverty. నీవు పేదరికములో నడవనవసరం లేదు. Hallelujah. హల్లెలూయా. Because since you are in the chariot will pass the poverty. నీవు ఎప్పుడైతే రథము ఎక్కుతావో ఆ రథము పేదరికమును జయించే ఒక నూతన అనుభవాలకు తీసుకెళ్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You no need walk by blacks. నీవు ఏ మాత్రము కూడా ఆ యొక్క చీకటి త్రోవలో నడవనవసరం లేదు. You no need to walk by any enemy things. ఏ శత్రు సంబంధమైన వాటిలో నడవనవసరం లేదు. Because since you are in the chariot, నీవు రథములో ఉన్నావు గనుక no one can touch you. ఎవరు నిన్ను తాకలేరు. If it is anything it will affect the chariot, not by you, not you. ఏ కీడైనా జరగదు, నీకు జరగదు. ముందు అది అగ్ని రథానికి జరగాలి. Hallelujah. హల్లెలూయా. The fiery chariot is nothing but Holy Spirit. అగ్ని రథం అంటే ఎవరో కాదు, అగ్ని రథము పరిశుద్ధాత్ముడే. The chariot is nothing but Holy Spirit. అగ్ని రథం అంటే ఎవరో కాదు, ఇది పరిశుద్ధాత్ముడు. Fire of the Holy Spirit. అగ్ని Anointing of పరిశుద్ధాత్మ. the Holy Spirit. పరిశుద్ధాత్మ Now the అభిషేకం. power of the Holy Spirit is here. పరిశుద్ధాత్మ His anointing is here. ఆయన అభిషేకం ఇక్కడ His ఉన్నది. fire is here. ఆయన అగ్ని ఇక్కడ ఉన్నది. Fire is here. ఆయన అగ్ని ఇక్కడ ఉన్నది. Fire is here. అగ్ని ఇక్కడ ఉన్నది. గట్టిగా చప్పట్లు Then కొట్టు. God will open our spiritual eyes to see the fiery chariot. ఆ అగ్ని రథమును చూడగలిగినట్లుగా ఈ మనో నేత్రమును దేవుడు వెలిగించునుగాక.
పరిశుద్ధాత్ముడా మాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా మాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు. అగ్ని మండించు, మాలో అగ్ని మండించు. అగ్ని మండించు, మాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా మాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా మాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు. Everyone claps your hands. Rakabala, Lord, burn me, Lord. Burn me with fire. Burn me with anointing. Burn me with fire. మండుచుండెనే పొద కాలిపోలేదుగా. మండుచుండెనే పొద కాలిపోలేదుగా. అగ్నిలో మోసేను దర్శించినావే. అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే. మండించు, మాలో అగ్ని మండించు. మండించు, మాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా మాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా మాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు. అగ్ని మండించు, మాలో అగ్ని మండించు. అగ్ని మండించు, మాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా మాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా మాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు. Hallelujah. మండించు. Hallelujah. హల్లెలూయా. Now we are not under the law, we are under the grace. మనము ధర్మశాస్త్రము కింద లేము, కృప క్రింద ఉన్నాం. No need to pay to buy to make it own the chariot. ఆ- It is already given to you. ఆ రథమును మనము స్వతంత్రించుకోవటానికి ఏ వెల చెల్లించిన అవసరం లేదు. అది నీకు ఉచితముగా ఇవ్వబడి ఉన్నది. It is already given to you. అది ఇప్పటికే ఇవ్వబడి ఉన్నది. Just you believe it. మీరు కేవలం నమ్మండి, Believe it. విశ్వసించండి. When you have chariot, no need to walk, no need to run. నీవు ఆ రథమును కలిగి ఉన్నప్పుడు నువ్వు పరిగెత్తి నడుస్తూ తిప్పలు పడని అవసరం లేదు. Hallelujah. హల్లెలూయా. What is shows the chariot? ఆ Fiery chariot. ఆ అగ్ని రథము దేనికి సూచనగా ఉంది? It is a time for the rest. అది విశ్రాంతికి సూచనగా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. No need to walk to go to Rajamandri. నువ్వు రాజమండ్రి నడుచుకుంటూ వెళ్ళని అవసరం లేదు. No need to run for Hyderabad for ministry. హైదరాబాద్ పరిచర్య కొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళని అవసరం లేదు. Why? ఎందుకు? Chariot is there. మనకి రథము ఉన్నది. Chariot is there. అగ్ని రథము ఉన్నది. Chariot is there. అగ్ని రథము ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Let's walk into the rest. నువ్వు ఇప్పుడు విశ్రాంతి వైపు నడువు. The chariot speaks about the rest. ఈ రథము విశ్రాంతిని గురించి మాట్లాడుతున్నది. You be rest. నీవు విశ్రాంతి పొందు. Just rest. What God is going to do it. దేవుడు ఏది చెయ్యబోతున్నాడో దాని కొరకై విశ్రాంతి పొందు. Today you might have facing the battle. ఈ రోజు యుద్ధాలు చేస్తున్నావేమో. You might have facing the lot of enemies in your life. ఎన్నో రకాల శత్రులతో పోరాడుతూ ఉన్నావేమో. You might have hearing the enemy challenges. భయంకరమైనటువంటి శత్రువుల శబ్దాలు, సవాళ్ళను వింటూ ఉన్నావేమో. I say, నేను చెప్తూ I ఉన్నాను, tell you, నేను చెప్తూ ఉన్నాను, none of your business to face your enemies. నీ శత్రువుని ఎదుర్కోవటం నీ పని కాదు. Hallelujah. హల్లెలూయా. Since God given to the fiery chariot
It's resemble that, for the battle is not yours, it's God's. దేవుడు నీకు అగ్ని రథమును ఇచ్చి ఉన్నాడు అని అంటే యుద్ధము మీది కాదు, యుద్ధము యెహోవాదే. How many of you agree with me? ఎంతమంది నాతో విశ్వసిస్తున్నారు? Your duty is to just to see how God is fighting with his enemy, with our enemies. నీ పని ఏంటో చెప్పనా? రథములో కూర్చొని దేవుడు చేసే యుద్ధమును చూస్తూ ఉండు, నీకు విజయం దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యువర్ బిజినెస్, నీవు యుద్ధం చేయటం నీ పని కాదు. డోంట్ డు వాట్ గాడ్ హస్ డు ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఏదైతే నీ జీవితంలో చేయొద్దన్నాడు అది నువ్వు చేయకు. హల్లెలూయా, హల్లెలూయా. హౌ మెనీ పీపుల్ విల్ డ్రైవ్ ద కార్? ఎంతమంది కార్ డ్రైవ్ చేస్తారు? హల్లెలూయా. యు ఆస్క్ దెం, వాడిని అడగండి. డ్రైవర్ విల్ బి వన్ డ్రైవర్ ఆర్ టూ డ్రైవర్స్? కార్ నడిపేందుకు ఒక డ్రైవర్ ఉంటారా, ఇద్దరు డ్రైవర్లు ఉంటారా? ఒకేసారి ఎంతమంది నడుపుతారు? హల్లెలూయా, హల్లెలూయా. ఓన్లీ వన్ డ్రైవర్, ఒక డ్రైవరే. సగం నువ్వు సగం డ్రైవర్ నడుపు. దో యు నో ద డ్రైవింగ్, ద బోత్ కెనాట్ డ్రైవ్ ద కార్. పక్కన కూర్చున్న వాళ్ళకి డ్రైవింగ్ తెలిసినా పక్కన వాళ్ళు కాసేపు నువ్వు కాసేపు పక్కనే వాళ్ళు సగం స్టీరింగ్ ఇది పట్టుకొని నడపరు. ఇఫ్ యు రన్ లైక్ దట్, డెఫినెట్లీ విల్ మెట్ విత్ యాక్సిడెంట్. ఇక పక్కన వాళ్ళేమో సగం స్టీరింగ్ నువ్వు సగం స్టీరింగ్ పంచుకున్నావు అనుకో, పక్కన కాలువలో ఉంటాం ఇక. Hallelujah, hallelujah. So don't give idea, don't involve to the what God's duty, what God's responsibility. దేవుడు ఏ బాధ్యతనైతే చేస్తున్నాడో దానిలో నీ వేలు పెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. బీ క్వైట్, నువ్వు మౌనంగా విశ్రాంతి తీసుకో. This is a time for the rest. ఇది విశ్రాంతి తీసుకునే సమయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Be rest in the Lord. నీవు ప్రభువులో విశ్రాంతి పొందు. Regenerate your spirit. నీ ఆత్మను తిరిగి నూతనపరచుకో. హల్లెలూయా, హల్లెలూయా. Just wait what is happening. ఏం జరుగుతుందో ప్రార్థించు. The Lord says, ప్రభు అంటున్నాడు, battle is not yours since when you are in the chariot. నీవు నా రథములోనికి వచ్చి ఉన్నావు గనుక యుద్ధము నీది కాదు, యుద్ధము నాది అంటున్నాడు. The battle is mine. యుద్ధము నాదే. The Lord says battle is mine. ప్రభు అంటున్నాడు యుద్ధము నాదే. How many of you agree with me? ఎంతమంది నాతో పాటు సమ్మతిస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. రాజులు మనకు మరులేరు, శూరులు మనకు మరులేరు. రాజులు మనకు మరులేరు, శూరులు మనకు మరులేరు. యెహోవా అందరూ చెప్పండి, యుద్ధము యెహోవాదే. Battle is not mine, it's God's. అందరూ గట్టి చెప్పాలి, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే. Hallelujah. See, if God is silent, it does not mean that he is helpless. నీకు సహాయం చేయటంలో దేవుడు మౌనం దాల్చాడు అని అంటే దేవుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అని అర్థం కాదండి. ఇట్స్ నాట్ మీనింగ్ దట్ హి ఇస్ నాట్ లిసనింగ్ యువర్ ప్రేయర్. హి డిడ్ంట్ లిసన్. నీ ప్రార్థనను దేవుడు వినటలేదు అని అనుకోకండి. ఇఫ్ గాడ్ ఇస్ సైలెన్స్, ఇట్స్ మీన్ దట్ హి ఇస్ గోయింగ్ టు డు సంథింగ్ గ్రేట్ ఇన్ యువర్ లైఫ్.
నువ్వు ఎదురు చూస్తున్న కార్యము విషయములో దేవుడు మౌనముగా ఉన్నాడు అని అంటే ఏదో గొప్ప కార్యాన్ని దేవుడు నీ ఎడల చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ బాధ కొలది నువ్వు అరుస్తావు. బికాస్ ఆఫ్ యువర్ పెయిన్ యు షౌట్. అరుస్తావు. And- దేవా తండ్రి బావో దేవా కర్రీ. ఓ లార్డ్ హ్యావ్ నేను మెర్సీ. మునిగిపోతున్నాను. ఐ యామ్ సింగింగ్, యు స్క్రీమ్ అండ్ షౌట్. Lord, I am singing. ప్రభువా నేను మునిగిపోతున్నాను I am అయ్యా. going to die. అయ్యా నేను చచ్చిపోబోతున్నాను అయ్యా. He might have silent. నువ్వు ఎన్ని కేకలేసినా ఆయన మాత్రం మౌనంగా ఉంటాడు. If he is silent, that mean that God is going to do the great things in your life. ఆయన మౌనంగా ఉన్నాడు అని అంటే నువ్వు చచ్చిపోతున్నావని కాదు. ఆ సమయంలో దేవుడు ఏదో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. అపవాది అయిన సాతాను గర్జించు సింహవలె వచ్చిన. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. Hallelujah. Hello, where are you now? ఎక్కడున్నా మనం? Where are you now? ఎక్కడున్నావు? Sister, where are you now? సోదరు ఎక్కడున్నావు? Brother, where are you? సోదరు ఎక్కడున్నావు? Exactly, you are in the fiery chariot. నీవు ఖచ్చితంగా అగ్ని రథములో ఉన్నావు. Hallelujah. Hallelujah. Whose this belongs to? అగ్ని రథము ఎవరికి చెందింది చెప్పండి. Today it's yours, ఈ రోజు నీది, but originally అసలు అది ఎక్కడి నుండి whom it వచ్చింది? belongs to? అది ఎవరిది? Once upon a time, God used that chariot. ఒకానొక సమయంలో దేవుడు అగ్ని రథమును వాడుకున్నాడు. Now it's given to you. ఇప్పుడు అది నీకివ్వబడింది. You are the son and daughter. మీరు ఆయన కుమారులు కుమార్తెలు You are అయ్యున్నారు. son and daughters. మీరు కుమారులు కుమార్తెలు అయ్యున్నారు. Father given to you. తండ్రి మీకు ఇచ్చి ఉన్నాడు. Father given to you. తండ్రి మీకు ఇచ్చి ఉన్నాడు. Somebody shout hallelujah. Gospel of Luke chapter 24 verse 49. లూకా సువార్త 24:49 మనం చూస్తే Hallelujah. హల్లెలూయా. Yeah. The promise says, వాగ్దానం దేవుడిచ్చాడు. I will give my spirit. నా ఆత్మను మీకు ఇస్తా. Father will give his spirit to you. తండ్రి తన ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. Hallelujah. హల్లెలూయా. I will ask to Father. నేను తండ్రిని అడుగుతాను. He will give you the another comforter. ఆయన మీకు వేరొక ఆదరణకర్తను ఇస్తాడు. Somebody shout hallelujah. బిగ్గరగా హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Gospel of John 14:26 యోహాను సువార్త 14:26 and 15:26. 15:26. Somebody shout hallelujah. గట్టిగా కేక వేద్దామా? హల్లెలూయా. Hallelujah. Now the chariot is ready. ఇప్పుడు అగ్ని రథం సిద్ధంగా ఉంది. Are you ready? మీరు సిద్ధమా? Are you ready? మీరు సిద్ధమా? Move place to place,
place to place. ఒక స్థలం నుండి మరొక స్థలానికి వెళ్ళటానికి Don't stop your journey. నీ యాత్రను ఆపవద్దు. As a man of God, I am prophesying. దైవజనుడిగా ప్రవచిస్తున్నాను. Your spiritual journey will not be stopped hereafter. నీ ఆత్మీయ యాత్ర ఇక నుండి ఆగిపోదు. You are not alone now. ఇక నుండి నువ్వు ఒంటరివి కాదు. You are the fire now. You are in the fiery chariot. నీవు అగ్ని రథములో ఉన్నావు. So your journey will not be stopped. కాబట్టి నీ ఆ యాత్ర ఆగదు. You are going one place to another place. ఒక స్థలం నుండి మరొక స్థలం One nation to another nation. ఒక దేశం నుండి మరొక దేశం. God is going to bless you abundantly. దేవుడు మిమ్మల్ని అత్యధికముగా Your ministry is going to be enlarged. నీ పరిచర్య విస్తరింపబడబోతుంది. Somebody shout hallelujah. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You are like a Joseph. మీరు యోసేపు లాంటి వారు. Somebody shout hallelujah. హల్లెలూయా. You are like a grapes. What is it? Branch. మీరు ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి ఒక కొమ్మై ఉన్నారు. So it will go out of the walls of yours. మీ యొక్క కొమ్మ గోడలు దాటి వ్యాపిస్తుంది. Hallelujah. హల్లెలూయా. It will to place. ఆ యొక్క కొమ్మ దాటి వెళుతూనే ఉంటుంది. Your territory going to be enlarged. అనగా దాని అర్థం మీ సరిహద్దులు విశాలపరచబడబోతున్నాయి. Prophesying. నేను ప్రవచిస్తూ ఉన్నాను. No more delay. ఇక దానిలో ఆలస్యం లేదు. You are in the God's appointed time. మీరు దేవుడు నిర్ణయించిన సమయంలో ఉన్నారు. So your territorial going to be enlarged. మీ సరిహద్దులు విశాలపరచబడబోతున్నాయి. Hallelujah. God is going to bless you. దేవుడు మిమ్మల్ని You are ఆశీర్వదించబోతున్నాడు. going to see the tremendous breakthrough. గొప్ప విడుదల మీరు You చూడబోతున్నారు. are going to see the tremendous blessings. గొప్ప ఆశీర్వాదాలు చూడబోతున్నారు. Since you are already in the chariot, you are going to see the breakthrough. మీరు ఆ రథములో ఉన్నారు గనుక గొప్ప ఆశీర్వాదాలు మీరు అనుభవించబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. నా నాయకుడవు, నా నావికుడవు, బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. నా నాయకుడవు, నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నావికుడవు. నా స్నేహితుడవు. Hallelujah. The Bible days are coming back now. Bible days are coming back now. ఆ యొక్క బైబిల్ దినములు మరలా తిరిగి వస్తూ ఉన్నాయి. Supernatural things are going to come back to church. మరలా సంఘములోనికి అసాధారణ కార్యములు జరగబోయే. The church, వస్తూ ఉన్నది. the church, సంఘం that's you going to see the supernatural things. అనగా నీవు అసాధారణ కార్యములను చూడబోతున్నావు. Hallelujah. హల్లెలూయా. Your eyes are going to see the spiritual supernatural things. మీ ఆత్మ నేత్రములు అసాధారణ కార్యములు చూడబోతున్నాయి. Simply you are going to see it. మీరు అలా చూడబోతున్నారు. The last days God will pour the anointing upon all the flesh. అంత్య దినములలో సర్వ శరీరుల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరింపజేయుటను So you are చూడబోతున్నావు. going to see the supernatural things. అసాధారణమైనటువంటి వాటిని చూడబోతున్నావు. Hallelujah. హల్లెలూయా.
If we come to Acts of Apostles chapter 2 verse 1 to 4, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చూస్తే, the same fiery chariot, అదే అగ్ని రథములను మనము చూడగలం. it is descended like the fire of tongues on the disciples in the upper room. మేడ గదిలో అపోస్తలుల మీదకి అగ్ని నాలుకలు విభాగింపబడి వారి మీద వ్రాలాయి. I don't think that the tongues of fire came from the heaven. పరలోకము నుండి వేరొక అగ్ని ఏదో వచ్చిందని నేను అనుకోవట్లేదు. The same, the fiery chariot, అదే అగ్ని రథములు, it is transformed like a fire of tongues. అది అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీదకి దిగి వచ్చింది. Somebody shout hallelujah. బిగ్గరగా హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. God the Holy Spirit can appear in different forms timely. పరిశుద్ధాత్మ దేవుడు మరొక విధానములో రూపకముగా తన్ను తాను ఆయన కనబరుచుకుంటూ ఉన్నాడు. So the Holy Spirit that appeared as fiery chariot then now appeared to be like the form of tongues. అగ్ని రథముల వలె, Fire of tongues. అగ్ని రథముల వలె కనబడిన పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఇక్కడ అగ్ని నాలుకల వలె తన్ను తానని ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. You have, whenever you are speaking tongues, you have to identify that, you have to remind that it is a fiery chariot. నీవు భాషలు మాట్లాడినప్పుడల్లా కూడా నువ్వు గుర్తుపెట్టుకోవలసింది అది ఏదో కాదు, అది అగ్ని రథములై ఉంటూ God ఉన్నాయి. the Holy Spirit who appeared as a tongues of fire gave the new tongues. మరియు అగ్ని నాలుకల వలె కనబడిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారికి క్రొత్త భాషను ఇచ్చి ఉన్నాడు. Heavenly tongues and fulfill the man's first plan. మానవ భాషను ఇవ్వటం అది మొదటి ప్రణాళిక అయితే, Hallelujah. Hallelujah. Now God is giving the heavenly language. ఇప్పుడు దేవుడు పరలోక భాషను ఇస్తూ ఉన్నాడు. I say the heavenly language, the Holy Spirit tongues is resemble the restoration. ఆ పరిశుద్ధాత్మ భాష, ఆ పరలోక భాష అది సమకూర్పుకి సూచనయున్నది. Somebody shout hallelujah. బిగ్గరగా You హల్లెలూయా. know why it talks about this restoration? అది సమకూర్పును చూపిస్తూ ఉంది. Why it shows restoration? ఎందుకు సమకూర్పుకు సూచనగా ఉన్నది? When the first man, Adam, Eve, spoke to God, they spoke with the heavenly language, father language. మొదటి ఆదాము, మొదటి అవ్వ వారు భూమి మీద దేవునితో మాట్లాడినటువంటి ఆ భాష ఏదైతే ఉందో అది పరలోక భాష. But when you come to the Genesis chapter 11, కానీ ఆదికాండం 11వ అధ్యాయంలోనికి వస్తే God cursed the language. భాషలను దేవుడు తారుమారు చేశాడు. The Bible says tarumar means cursed. దేవుడు The original భాషలు, language cursed it. దేవుడు భాషలు శపించాడు. After God cursed language, the man used to speak to God with his cursed language, since there is no other way. శపించబడినటువంటి భాష మాట్లాడుట తప్ప దేవునితో మనుషులకు వేరొక మార్గము లేదు. So that God grieved much. కాబట్టి దేవుడు చాలా బాధపడ్డాడు. God promised through prophets that he is going to restore the language. దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించాడు, నేను మీ భాషని సమకూరుస్తాను అని. For example, Zephaniah chapter 3 verse 7. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, Isaiah 28 verse 11. యెషయా గ్రంథం 28:11 Can చూస్తే, you read Zephaniah chapter 3 7 to 9? జెఫన్యా 3వ అధ్యాయం 7-9 వచనాలు. Zephaniah, yeah. Hallelujah. Parishuddhatmuda Surely thou wilt fear me, thou wilt receive instruction.
so their dwelling should not be cut off. Howsoever I punished them, but they rose early and corrupted all their doings. 3:9, 3:7. 3:7, Yes, Pastor. 3:9. 3:9. For then will I turn to the people a pure language, that they may all call upon the name of the Lord to Yeah. serve him with one consent. Yeah, God promised that I will give the pure language. I mean holy language. పవిత్రమైన పెదవులని తెలుగులో ఉంది కానీ పవిత్రమైన భాష నేను వారికి ఇస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. It is promised by prophet Zephaniah. అది జెఫన్యా ద్వారా దేవుడు ప్రవచించినటువంటి మాట. When it is fulfilled, ఎక్కడ ఇది నెరవేరింది? on the day of Pentecost, they were filled with the fire. పెంతెకోస్తు దినమున ఈ ప్రవచనము నెరవేరింది. Somebody shout hallelujah. గట్టిగా హల్లెలూయా. The day of Pentecost, it is fulfilled. పెంతెకోస్తు దినమున ఈ ప్రవచనం నెరవేరింది. So, speaking tongues is symbolic the restoration. భాషలు మాట్లాడటం అనేటువంటిది సమకూర్పుకి ఒక సూచనగా ఉన్నది. One side it talks about the fiery chariot, ఒకవైపు it talks about the restoration. ఒకవైపేమో అగ్ని రథముల గురించి మాట్లాడుతుంటే మరొక వైపు అది సమకూర్పుకి గురించి మాట్లాడుతూ ఉన్నది. Somebody shout hallelujah. హల్లెలూయా. The Holy Spirit who appeared as a fiery chariot in the time of Elisha. ఎలీషా కాలములో అగ్ని రథముల గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నదో appears as a tongues of fire on the day of Pentecost, strengthening and restoration. అది బలపరచబడటానికి సమకూర్పుకు నిదర్శనముగా మేడగదిలో అదే అగ్ని రథములు అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీద కుమ్మరించబడ్డాయి. Even today, ఈ రోజు కూడా, even now, ఇప్పుడు కూడా, even now, ఇప్పుడు కూడా I see the fiery chariot in this place. ఈ స్థలములో అగ్ని రథములు నేను చూస్తూ When ఉన్నాను. it's come to you, అది నీ వద్దకు వచ్చినప్పుడు it will come like a flame of fire. అది అగ్ని నాలుకల వలె నీ మీదకు దిగి It will వస్తాయి. come like a, the fire of tongues. అది అగ్ని నాలుకల వలె విభాగింపబడుతూ ఉంటాయి. Yes, it will come like a tongues. అది అగ్ని నాలుకల వలె నీ మీదకు వస్తాయి. It comes like a fiery tongues. అది అగ్ని నాలుకల వలె నీ మీద విభాగింపబడి వస్తాయి. Receive it. ఇప్పుడు పొందుకో. Catch that fiery tongues. ఆ యొక్క అగ్ని నాలుకలు Fiery పొందు. tongues. అగ్ని నాలుకలు. God will lift up, God will take to the Pentecostal experience. దేవుడు నిన్ను పెంతెకోస్తు అనుభవంలోకి తీసుకెళ్తాడు. Today is the day of Pentecost. ఈ రోజు ఆ పెంతెకోస్తు You all are going to fill with the fire. మీరందరూ అగ్నితో You all are నింపబడబోతున్నారు. going to fill with the fire. అగ్నితో నింపబడబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. Tell me now. Tell me now. ఇప్పుడు చెప్పండి, If you speaking tongues, what does mean? భాషలు మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? Restoration. సమకూర్పు పొందుతున్నారు. On the other side, మరొక వైపు you have fiery chariot in you. నీవు అగ్ని రథమును కలిగి ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. If you are a tongue talker, నీవు భాషలు మాట్లాడే వ్యక్తివైతే it's more than enough to claim the victory in your life. నీ జీవితంలో ఇక నీవు గొప్ప విజయం పొందడం సులభం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Prophet Ezekiel Francis used to say, ఎస్కే ఫ్రాన్సిస్ అనే ప్రవక్త గారు చెప్తూ ఉంటారు, speaking tongues is a victorious tongues. భాషలు మాట్లాడుటే ఒక విజయ జీవితానికి సూచన అంటారు. It's a heavenly tongues. అది పరలోక భాష. Those who are speaking tongues, they will not fail. ఎవరైతే పరలోక భాష మాట్లాడుతూ ఉంటారో వారు విఫలము చెందరు. Somebody shout hallelujah. వేగరగా హల్లెలూయా. So now, ఇప్పుడు the same fiery chariot appear like a fiery pillar in the life of Israel. అదే అగ్ని రథము ఇశ్రాయేలుల జీవితంలో అగ్ని స్తంభముగా కనబడింది. In Exodus chapter 13 verse 13వ అధ్యాయం 22వ వచనం, for the people of Israel, ఇశ్రాయేలీలు God appeared as a pillar of fire
and pillar of cloud. అగ్ని స్తంభముగా మేఘ స్తంభముగా కనబడుతూ ఉన్నది ఇశ్రాయేలీయులకు. If the chariot appeared like a pillar of fire, what does mean? అగ్ని స్తంభముగా ఇశ్రాయేలీయులకు కనబడుతుంది అని అంటే దాని అర్థం ఏమిటి? He want to hold your hands and guide you. ఆయన నీ చేతిని పట్టుకొని ఆయన నడిపిస్తాడు, ఇస్తాడు. He want to guide you. ఆయన నీ చేతిని పట్టుకొని ఇస్తాడు. Listen, within 5 to 10 minutes I will finish it. 5-10 నిమిషాలు నేను ముగిస్తాను, వినండి If జాగ్రత్తగా. the spirit of the Lord, if the fiery chariot will appear like a pillar of fire, what does mean? నీవు అగ్ని రథములో ఉన్నప్పుడు ఆయన అగ్ని స్తంభముగా కనబడుతున్నాడు అని అంటే దాని అర్థం ఏమిటి? He is going to guide you. ఆయనని నడిపిస్తాడు. He is going to reveal his will. ఆయన తన చిత్తమును నీకు బయలుపరుస్తాడు. He can speak to you. ఆయన నీతో మాట్లాడతాడు. Hallelujah. హల్లెలూయా. As your neighbor will speak to you, he will speak to you. నీవు నీ పొరుగువానితో మాట్లాడినట్టుగా ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా ఆయన నీతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. Holy Spirit is a person. పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, వ్యక్తి. He is a person. ఆయన ఒక వ్యక్తి అయి He can ఉన్నాడు. speak as I speak to you. నేను మాట్లాడినట్లు ఆయన నీతో మాట్లాడుతాడు. You can also speak to him as you speak to me. Speak to your neighbor. నీవు ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్లు, ఒక పొరుగువానితో మాట్లాడుతున్నట్లు ఆయన నీతో మాట్లాడే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. Today no need to worry about how to find the will of God in my life. దేవుని చిత్తమును నీ జీవితంలో ఎలా కనుగొనాలో చింతించిన అవసరం లేదు. He is already in you. ఆయన ఇప్పటికే నీలో Already ఉన్నాడు. he is in you. ఆయన నీలో ఉన్నాడు. Like a fiery chariot. ఆయన అగ్ని రథముల వలె నీలో ఉన్నాడు. The other side he is in you like a fiery pillar. మరొక వైపు ఆయన అగ్ని స్తంభముల వలె నీలో ఉంచి ఉన్నాడు. He is in you already. ఆయన ఇప్పటికే The spirit of the Lord is in you. దేవుని ఆత్మ నీలో He ఉన్నాడు. is in you. నీలో ఉన్నాడు. I can see now. ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను. Hallelujah. The fiery chariot is in you. అగ్ని రథము నీలో ఉన్నదే. Fiery pillar is in you. అగ్ని స్తంభం నీలో ఉన్నదే. Hallelujah. హల్లెలూయా. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు. Fiery chariot. అగ్ని Fiery chariot. అగ్ని రథం. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. Hallelujah. If we come to Prophet Isaiah lives, యెషయా జీవితంలోనికి మనం తొంగి చూడగలిగితే the same fiery chariot appear like a goel fire, like a fire. యెషయా జీవితంలో మనం చూడగలిగినట్లయితే అదే అగ్ని రథము కారు నిప్పులాగా కనబడుతుంది. Isaiah chapter 6 verse 7. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. Please read. యెషయా గ్రంథం 6:7. Shabarakamadura Rantula Kadulava Erandala Mahatara. 6 verse 7. 6:7. And he laid it upon my mouth Ah. and said, Lo, this hath touched thy lips, and Sister, thy iniquity. 6th verse. 6th. Sixth verse. Then flew one of the seraphims unto me,
having a live coal in his hand, which he said, taken with the tongs from off the altar. Yeah. Hallelujah. The angel cherubims శరాపులలో ఒకడు brought burning Goya. బలిపీఠము మీద నుండి ఒక కారు నిప్పు తీసుకుని వచ్చాడండి. Hallelujah. కారుతో Now తీసిన the నిప్పు. same chariot appear like a small flaming fire. ఆ మండుతున్న ఒక నిప్పు కణము ఇక్కడ ఆ యెషయా పెదవులకు తగిలింది. The moment fire touched him, ఆ- he became holy. ఆ మండుతున్న నిప్పు ఎప్పుడైతే యెషయా పెదవులకు తగిలిందో అతడు పరిశుద్ధుడయ్యాడు. God cleansed him. దేవుడు అతని పరిశుద్ధపరిచాడు. Hallelujah. హల్లెలూయా. Prophet says, ప్రవక్త అంటూ ఉన్నాడు, I was sinner. Lord, I was once upon a time I was sinner. ప్రభువా నేను ఒకప్పుడు పాపిని, Now ఇప్పుడు I'm not sinner. నేను ఇప్పుడు పాపిని కాదు. No more sins in me. నాలో ఇప్పుడు పాపము లేదు. I was cleansed by your fire. నీ అగ్ని ద్వారా నేను పవిత్రపరచబడ్డాను అంటున్నాడు. Somebody shout hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The fiery chariot can appear anything, sir. అగ్ని రథము ఏ రూపకముగానైనా అగ్నిగా కనబడగలదు. One more thing I want to tell you. మరొకటి చెప్పి నేను The prophet Elijah saw the fire from the heaven in 1 King chapter 18 verse 38. ఒకటో రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూడగలిగినట్లయితే ఆకాశం నుండి అగ్ని బలిపీఠం మీదకి I దిగింది. don't think that it is another fire. అదేదో వేరొక అగ్ని అని నేను నమ్మట్లేదు. It's another pattern. అది మరొక పద్ధతి. The same fiery chariot now appear like a heavenly fire to prophet Elijah. అగ్ని రథమే ప్రవక్త అయిన ఎలీషా ప్రార్థించినప్పుడు అగ్ని రూపకముగా బలిపీఠం మీదకు దిగి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. Prophet Elijah and others understand God answered their prayer. దేవుడు ప్రవక్త అయిన ఏలియా ప్రార్థన విన్నాడు అని అగ్ని దిగి వచ్చినప్పుడు అందరికి అర్థమైంది. If Holy Spirit appear like a fiery chariot or heavenly fire or altar fire, you know what does mean? పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రథముగానో బలిపీఠము మీద ఉన్న అగ్నిగానో ఆకాశమును దిగి వచ్చినటువంటి అగ్నిగా కనబడుతున్నాడు అని అంటే దాని అర్థం ఏంటి? Holy Spirit set on us. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద నిలిచి ఉన్నాడు. He is answering our prayer. ఆయన మన ప్రార్థనలు ఆలకించి He is జవాబిస్తున్నాడు. answering our prayer. ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తున్నాడు. Somebody shout hallelujah. హల్లెలూయా. Finally, చివరిగా 2 Chronicles రెండవ రాజులు రెండవ chapter 1 to 5. 1 నుండి 5 The వచ్చిన time of Solomon. సొలొమోను King కాలము. Solomon. సొలొమోను కాలములో The fire came down from heaven. పరలోకము నుండి అగ్ని దిగి వచ్చింది. That sign of the God's expectations. అనగా దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. Hallelujah. God agree his sacrifice. అక్కడ అర్పించబడిన బలిపీఠం మీద God అర్పించబడిన received his sacrifice. దహన బలులను దహించాడంటే ఆ బలులను స్వీకరించాడని అర్థం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In the time of Moses, మోషే the కాలములో same chariot, అదే fire chariot, అదే అగ్ని రథములు appeared like a flaming fire. అక్కడ చూసినట్లయితే కాలిపోతున్న పొదలాగా మండుతున్న పొదలాగా కనబడ్డాడు. Exodus chapter 3 verse 1 to 5. నిర్గమకాండ 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. Hallelujah. What happened? ఏం జరిగింది? He hear the voice of God from the burning bush. ఆ యొక్క మండుచున్న పొద నుండి దేవుని స్వరమును వినగలిగాడు మోషే. If you see the fire, అగ్ని అనేటువంటిది నువ్వు చూసినప్పుడు
through any imagination, ఏ విధముగా నువ్వు చూసినా కూడా here the imagination is not ఇక్కడ appearance is not important. అక్కడ ఎలా కనబడుతున్నది అగ్ని అనేది కాదు విషయం. The things the Holy Spirit is begun to do something in your life. జాగ్రత్తగా వినండి. అగ్ని నీ జీవితంలో కనబడింది అని అంటే పరిశుద్ధాత్ముడు ఏదో ఒక కార్యాన్ని చేస్తున్నాడు అని అర్థం. Hallelujah. హల్లెలూయా. If Holy Spirit appear like a chariot, fiery chariot, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రథముగా కనబడుతున్నాడంటే you are going to hear the voice of God. దాని అర్థం నువ్వు ఆయన స్వరాన్ని వినబోతున్నావని అర్థం. You can hear the voice of God. ఆయన స్వరమును వినబోతున్నావు. It is possible to hear the voice of God. దేవుని స్వరమును వినటం సాధ్యం. You know what Jesus said? యేసయ్య ఏమన్నాడు తెలుసా? Gospel of John chapter 10 verse 4. యోహాను సువార్త 10:4 My sheep will hear my voice. నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు. Definitely you are the sheep of God. నీవు దేవుని గొర్రెవై ఉన్నావు. So you will hear the voice of God. ఆయన స్వరమును వింటారు. Hallelujah. హల్లెలూయా. But one thing make it sure. కానీ ఒక విషయం మాత్రం నిశ్చయం. One thing make it sure. ఒక విషయం మాత్రం నిశ్చయం చేస్తున్నాడు. Wow. ఏంటది? Where you are. నువ్వు ఎక్కడ ఉన్నావు? You are in the chariot or out of the chariot. నీవు అగ్ని రథములో ఉన్నావా? అగ్ని రథము వెలుపల ఉన్నావా? If you are in the chariot, you will hear the voice of God. నీవు అగ్ని రథములో ఉంటే నువ్వు దేవుని స్వరాన్ని వింటావు. Simply you will hear the voice of God. నువ్వు దేవుని స్వరమును వింటావు. As man speaks to another man, the Holy Spirit will speak to you. ఒక మనుషుడు మరొక మనుషుడితో మాట్లాడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడటాన్ని వింటావు. He will speak you audibly. ఆయన స్వరమును నువ్వు శబ్దము ద్వారా He will వింటావు. speak to you audibly. ఒక స్వరములాగా నువ్వు వింటావు. Sometimes he will speak to you through inner voice. ఆయన మెల్లని స్వరముతో నీ అంతరంగములో He will show మాట్లాడతాడు. some pictures and speak. మరియు ఆయన నీతో చూపించి He can మాట్లాడుతూ speak ఉంటాడు. through vision and dreams. ఆయన దర్శనముల కలల ద్వారా మాట్లాడుతూ Even he ఉంటాడు. can speak through the word. దేవుని వాక్యము ద్వారా కూడా మాట్లాడతాడు. When it will happen. అది ఎప్పుడు జరుగుతుంది? When it will all will happen in our life. అవన్నీ నీ జీవితంలో ఎప్పుడు జరుగుతాయి? When you are in the chariot. నీవు రథములో ఉన్నప్పుడు. How many of you in the chariot? ఎంతమంది రథములో ఉన్నారు? If you are already in the chariot, ఎప్పటికే నువ్వు రథములో ఉంటే get ready for the supernatural things. అసాధారణమైన కార్యాల కొరకు సిద్ధంగా If you are not yet in the chariot, నువ్వు ఇంకా రథములోనికి రాకుండా ఉంటే, if you are not yet step into the chariot, అనగా ఇంకా రథములో అడుగు పెట్టి now ఉండకపోతే get ready to jump into the chariot. ఆ రథములో దూకటానికి నువ్వు సిద్ధంగా ఉండు. If you are in the chariot, నువ్వు రథములో ఉంటే, God's chariot, you are in safe. నీవు రథములో ఉంటే నువ్వు క్షేమంగా ఉన్నావని అర్థం. No need to bother about your future. నీ భవిష్యత్తుల గురించి భయపడే అవసరం లేదు. Your future, when you are in the chariot, your future is not in your hands but in the God's hands. నువ్వు రథములో ఉన్నావు అంటే నీ భవిష్యత్తు నీ చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉందని Now అర్థం. there is a calling. ఇప్పుడు నీకు ఒక పిలుపు, There is an invitation. ఒక ఆహ్వానం. You come. రండి, You come. రండి, You come. మీరు రండి, You come. మీరు రండి, You come. మీరు రండి. Come and join my chariot. నా యొక్క రథములో మీరు We ప్రవేశించండి. both will travel. మనము కలిసి ప్రయాణిద్దామంటున్నాడు How దేవుడు. many of you ready to join his chariot? ఎంతమంది ఆయన రథములో చేరి రావడానికి సిద్ధంగా ఉన్నారు? Your life became easy. మీ జీవితం చాలా సులభమవుతుంది. Hallelujah. Your life became easy. మీ జీవితం Your సులభతరమవుతుంది. future things will be మీ easy. భవిష్యత్ సులభతరమగుంటుంది. Simply you can pass over all your trials and temptation. నీ ప్రతి శోధనను శ్రమను నువ్వు జయించవచ్చు. God wants to make it your life easy. దేవుడు నీ జీవితాన్ని సులభతరము చేయాలని ఆశపడుతూ ఉండగా, Are you ready? మీరు సిద్ధమా? If you are ready, మీరు సిద్ధమైతే join in his chariot. ఆయన రథములో చేరి రండి. Now I am going to pray. నేను ప్రార్థన Please చేయబోతున్నాను. stand up. లేచి నిలబడదామా? Thank you, Lord. వందనాలు యేసయ్యా. అగ్ని మండించు. Hallelujah. Thank you, Lord. మాలో అగ్ని మండించు, అగ్ని మండించు, మాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా మాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా మాలో అగ్ని మండించు, మాలో అగ్ని మండించు, అగ్ని మండించు,
Marakadula Barahatala Baba. Thank you. Now, the Lord says it's a time for shifting. Shift. ఇది నీవు షిఫ్ట్, మరొక స్థితిలోనికి వెళ్ళటానికి ఒక Shift మంచి one place to మార్గం. another place. ఒక స్థలం నుండి మరొక స్థలంలోనికి It is a షిఫ్ట్ time అయ్యే for the సమయం. transformation. అనగా రూపాంతరం పొందడానికి ఒక సమయం. Shifting రూపాంతరం is taking place. రూపాంతరం పొందడానికి ఒక షిఫ్ట్ అవుతూ ఉన్నావు. Oh, Rababa, shift like poverty to rich, పేదరికము నుండి ధనవంతులుగా మారబోతున్నావు. unholy to holy. అపరిశుద్ధతలోని పరిశుద్ధతలోనికి, Thank you, Lord. Grief, sorrow to joy, దుఃఖము నుండి సంతోషములోనికి, bitterness into sweetness, చేదు నుండి మాధుర్యములోనికి, death to life. మరియు మరణము నుండి జీవములోనికి షిఫ్ట్ The అవుతూ ఉన్నావు. chariot will carry me. మోసేను దర్శించినావే, అగ్నిలో నుండి ఎలీషాను దర్శించినావే, అగ్నిలో నుండి ఏలియాను దర్శించినావే. అగ్నిలో అబ్బా అబ్బా, మోషేను దర్శించినావే. అగ్నిలో నుండి ఎలీషాను దర్శించినావే, అగ్నిలో నుండి ఎలీషాను దర్శించినావే. అగ్నిలో నుండి ఏలియాను దర్శించినావే. అబ్బా అబ్బా అబ్బా, shift me Lord, shift me Lord, shift me. అయ్యా నన్ను షిఫ్ట్ చేయండి, అయ్యా నన్ను షిఫ్ట్ Answer me చేయండి. Lord. If you are in the pit, ఒకవేళ నీవు గుంటలో పడి ఉంటే He will shift to the high position. గోతిలో నుండి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలమునకు షిఫ్ట్ చేస్తూ ఉన్నాడు. You are going to see the tremendous change in your life from today. ఈ రోజు నుండి నీ జీవితంలో అటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని Your చూడబోతున్నావు. ministry going to be changed. సేవకులారా, మీ పరిచర్య విధానమే You are going to మారిపోబోతుంది. see the different realm. మీరు మరొక నూతన మండలమున ప్రవహించబోతున్నారు. Poverty to rich, దరిద్రత నుండి ధనవంతమైన జీవితంలోనికి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. diseases to healing, health, అనారోగ్యం నుండి ఆరోగ్యములోనికి దేవుడు నిన్ను ఇప్పుడే death షిఫ్ట్ to చేస్తున్నాడు. life, మరణకరమైన వాటి నుండి జీవములోనికి Sorrow to joy. షిఫ్ట్ చేస్తున్నాడు. దుఃఖము నుండి సంతోషములోనికి షిఫ్ట్ చేస్తున్నాడు దేవుడు. sin to holy, పాపము నుండి పరిశుద్ధతలోనికి షిఫ్ట్ చేస్తున్నాడు. gold to heaven. లోకము నుండి పరలోకములోనికి దేవుడు షిఫ్ట్ చేస్తున్నాడు. Dear loving Father, ప్రియ పరలోకపు తండ్రి, thank you for this wonderful ఈ present, Lord. అద్భుతమైన నీ సన్నిధికై వందనాలు. Thank you, Lord. వందనాలు యేసయ్యా. Lord, ప్రభువా, who we are, Lord. మేము ఎంతటి వారమయ్యా. We are unworthy vessels. మేము అయోగ్యమైన పాత్రలం. Though we are unworthy, మేము అయోగ్యులమైన Lord, you decide to shift us from, Lord, thank you, Lord, from normal life to supernatural ఈ life. అయోగ్యమైన జీవితంలో నుండి అసాధారణమైన జీవితంలోనికి ఎన్నిక లేని మమ్మల్ని షిఫ్ట్ చేస్తున్నందుకు వందనాలయ్యా. Bless them, Lord, everyone. ప్రతి ఒక్కొక్కరిని Bless ఆశీర్వదించండి. every pastor here. ఇక్కడ ఉన్న ప్రతి సంఘ కాపరిని దీవించండి. I pray once again for Akil David and his family. ప్రభు, మరొకసారి డేవిడ్ తన భార్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. Bless him, Lord. మన ఆశీర్వదించండి. Use him, Lord. మన వాడుకోండి. Use him mightily, మహా Lord. శక్తివంతంగా Use వాడుకోండి. him mightily, Lord. Let వాడుకోండి. establish ministry over తన here. పరిచయను ఇక్కడ సమకూర్చండి. We give all the glory. ఇక ఈ సమస్త మహిమను We చెల్లిస్తాం. ask in Jesus' name. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Clap your hands and glorify గట్టిగా God. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ పొందుదాం. One important
announcement is ఒక there. ప్రాముఖ్యమైన ప్రకటన. From April 21st, we have School of Dunamis. ఏప్రిల్ 21 నుండి స్కూల్ ఆఫ్ డునామిస్ జరగబోతుంది. It's a 40 days training. 40 రోజుల ట్రైనింగ్. All the session will be in English to the other language, Telugu, Hindi. ప్రతి నుండి తెలుగుకి, Telugu, Hindi, హిందీలోనికి అనువాదం చేయబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. It's a powerful dynamic training. అది చాలా చాలా శక్తివంతంగా ఉండబోతుంది. Yeah, the Bible training called School of Dunamis. అదే 40 రోజుల బైబిల్ కాలేజీ తరగతులను మేము డునామిస్ అంటాం. It's a powerful training course. చాలా శక్తివంతమైనటువంటి షార్ట్ టైం కోర్స్ అది. So it's going to be start from April 21st. ఏప్రిల్ 21వ తారీఖు నుండి అది If you want జరగబోతుంది. to ask రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అఖిల్ డేవిడ్ నుండి మీరు దీనికి కావలసిన సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. and also we have one powerful seminar in Hyderabad. అంతేకాదు హైదరాబాద్ లో ఒక శక్తివంతమైన సెమినార్ That is జరగబోతుంది. May 12th to 17th, 6 days seminar. అది మే 12 నుండి 17 వరకు. God going to be joined and lead into the anointing and going to demonstrate the power of God. చాలా మంది గొప్ప దైవజనులు కూడా రాబోతున్నారు. శక్తివంతమైన అభిషేక ఆరాధన వాక్యములోనికి నడిపించబోతున్నారు. The seminar title is the Holy Spirit Explosion. దాని పేరు పరిశుద్ధాత్మ విస్ఫోటనం అనేటువంటి సెమినార్. Hallelujah. Pastor Rambabu, పాస్టర్ రాంబాబు గారు, Brother Anil Kumar, బ్రదర్ అనిల్ కుమార్ గారు from Hyderabad, హైదరాబాద్ నుండి వారు, and Justin from Madurai, పాస్టర్ జస్టిన్ Pastor మదురై Justin నుండి, from Madurai, మదురై నుండి రాబోతున్నారు పాస్టర్ జస్టిన్ గారు. and Vinod from Dubai, దుబాయ్ నుండి పాస్టర్ వినోద్ గారు Pastor Jay రాబోతున్నారు. Sheelan from Chennai, పాస్టర్ జయశీలన్ గారు చెన్నై నుండి Krupa రాబోతున్నారు. Jay Sheelan, కృపా జయశీలన్ గారు రాబోతున్నారు. myself, my family. మరియు నా ఫ్యామిలీ కూడా ఉండబోతులు. So we have accommodations. అకామిడేషన్స్ ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. We are arranging food and accommodation. మరియు అక్కడ ఆహారము వసతి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. So please కాబట్టి join this seminar. మీరు తప్పకుండా ఈ సెమినార్ లో Participate in the seminar. ఈ సెమినార్ లో తప్పకుండా You will see the పాలుభాగస్తులు glory of God. దేవుని మహిమను God అనుభవించండి. bless you. దేవుని దీవించును గాక. అందరు గట్టిగా చప్పలు కొడుతూ